అన్నా ఏంట్రా? నాకెందుకో మన వెనకాల ఎవరో వస్తున్నారనిపిస్తుందన్నా. తప్పు చేసే ప్రతి వాడికి వాడినెవరో చూస్తున్నట్టే అనిపిస్తుంది. అది నీ తప్పు కాదు. కొత్తగా వచ్చావు కదా, పోను పోను నీకే అలవాటవుతుంది. మనం చెయ్యబోయేది రేపేగా. కొన్ని రోజులు ఆగుదాం. ఈ ఊరేంటో, ఎన్ని గడపలున్నాయో అన్నీ తెలుసుకుని ఒక అంచనాకొచ్చాక అప్పుడు పని పూర్తి చేద్దాం. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్నా అన్నా ఏంట్రా? అన్నా, నేను చెప్పానా మన వెనకాల ఎవరో వస్తున్నారని. చూడరా ఎట్టా కొట్టారో. ఏయ్, రాత్రి తాగింది ఎక్కువై నువ్వే గోడకు గుద్దుకుని ఉంటావురా. అయినా నిన్ను కొడుతుంటే మాకు తెలీదా? రేయ్, భయం భయంకరమైందిరా. అది వదిలేస్తే ఇలాంటివి అనిపించవు. పిచ్చోడా. లేదన్నా, ఎవరో ఉన్నారు ఇక్కడ. నానా నానా నానో, ఏంటిది? తీసుకోరా. నానోయ్, బుల్లెట్. మీ అమ్మ తన గాజులు తాకట్టు పెట్టి మరీ కొనిందిరా. అమ్మా, ఏంటే ఈ ప్రేమ? తట్టుకోలేకపోతున్నాను. కొద్దిగా తగ్గించవే బాబు. సరే, ఎట్టాగో కొన్నారుగా, తిరుగుతా, గట్టిగా తిరుగుతా. చూసేవాడు ఆనందం. రే, కొత్త పండు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు వెళ్లాల్సింది దేవుడి దగ్గరికి కాదు, మరి? దేవత దగ్గరికి. నువ్వు వెళ్ళి తయారవు, ఇప్పుడే వచ్చేత. ఇప్పుడే స్నానం చేసినట్టున్నావుగా. తర్వాతే ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఒక మంచి ఆమ్లెట్ వేసి తీసుకురా. ఈలోగా నేను మొదలెడతా. డియో డియో డిసక్క డిసక్క డిసక్క. ఆమ్లెట్ ఏది? ఇక నుంచి నువ్వు మందో బీడీలు మానేయాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా ఇదేంది కొత్తగా? కొత్తగా ఏముంది? నేను నీకు అలవాటవ్వాలి, నువ్వు నాకు అలవాటవ్వాలి. అందుకే నీ అలవాట్ల గురించి ఏం మాట్లాడలేదు. అనుకున్నా నీలో ఇట్లాంటి మార్పు వచ్చిందని ఎప్పుడో అనుకున్నా. వచ్చింది. ఎంతైనా ఆడోళ్ళు కదా, మంచిగా ఎందుకుంటారు? ఇట్టనే ఉంటారు. అయినా ఏమైద్ది మీ ఆడోళ్ళకి? మొదట్లో అంతా బానే సస్తారుగా. 3-4 నెలలు అయ్యాక ఏమైద్ది మీకు? దయ్యం పట్టిద్దా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? జీవితాంతం నీతో ఉండాలనుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలనుకోవడం తప్ప? ఊరుకో. నన్నుగా ప్రేమించే ప్రేమ నాకు కావాలి. నీకు నచ్చినట్టుగా ఉంటే వచ్చే ప్రేమ నాకొద్దు. అయినా మొదట్లో అంతా బానే ఉన్నావు కదే. మందు పోసావు, ఆమ్లెట్ వేసి ముద్దు కూడా పెట్టావు. చివరికి మగాళ్ళందరూ పడే బావిలో నన్ను తోసేసావు. మంచిగా ఉండమండం కూడా తప్పేనా? ఓహో, మందు తాగేటోడు మంచోడు కాదు, బీడీ తాగేటోడు మంచోడు కాదు, మీరు చెప్పేదంతా వినేటోడు మాత్రం మంచోడు. ఇగో అట్టంటోడు ఇంకెక్కడన్నా దొరుకుతాడేమో చూసుకో. నేను నాలానే ఉంటా. ఆయన ఈ కోటికాడికి మందు బీడీలు మానేమన్న అమ్మాయితో మాట్లాడి చండాలంగా. కోటి, ఈరోజు కూడా మంచం కోళ్ళు ఇరుగుతాయి అనుకున్నా, కానీ నా గుండె ఇరిగిపోయింది. మరమ్మా, ఎవడా రారా. పరిగెత్తుకుంటూ రాబే. బాగా ప్రతిదానికి తొందరరా నీకు. ఏంట్రా ఈ టైంలో? కలవట్లేదు, కలిసి మందు తాగట్లేదు, నువ్వు దొబ్బుతున్నావు కదా. ఇక నుండి నీకు నేను, నాకు నువ్వు. నీకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, ఇద్దరం కలిసే ఉందాం.
మార్పు మనుషులకి వచ్చేది ఈ మధ్య నీకు కూడా వస్తుందా? ఏడ్చావులే ఎకే. మ్, ఏంటో సరే అనే కూర్చోబే. అలాగే ఏ రమ్మనమ్మ, చిన్నప్పటి నుంచి ఏళ్లతో జాగ్రత్త ఆళ్ళతో జాగ్రత్త అని చెప్తారే గాని ఆడోళ్లతో జాగ్రత్త అని ఏ ఎదవా చెప్పడేందిరా? వాళ్ళు మనకన్నా ముందు ఎదవలా వింటారు కదరా, ఇంక మనకి ఎలా చెప్తారు? పెళ్లిదాకా తల దించుకొని తర్వాత జీవితాంతం తలెత్తుకునే జీవితాలు ఆళ్ళవే. పెళ్లిదాకా తల ఎత్తుకొని తర్వాత జీవితాంతం తల దించుకునే జీవితాలు మనే. ఇవేం బతుకులరా మనే? నువ్వు ఏం చెప్తున్నావో ఎందుకు చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. బాధలు ఎప్పుడు అర్థం కానోడికే చెప్పుకోవాలరా, అర్థమయ్యేవాడికి చెప్తే అసహ్యంగా ఉంటది. ఏడ్చోలే. అరే కోటిగా, అరే కోటిగా, ఏంట్రా అడుగులో పరిగెత్తుకుంటూ వస్తున్నారా? పిని, కోటి, ఏమైంది పిని? మీ బాబాయ్ కొంట్లో బాగాలేకపోతే పక్కూరు వెళ్ళి మందులు తెస్తుంటే దారిలో ఎవరో వెంట పడుతున్నారా? సరే పిన్ని, నువ్వేం భయపడకు. అరే మనమ్మ, ఆ. పిన్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు. సరేరా. రే తొందర రారా. రా 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 ఎక్కు పిన్ని. రేయ్! రేయ్! ఏమైందిరా? రాత్రి అయింది కదా, ఉండబట్టలేక బయటికి వెళ్ళాను. ఈలోగా నన్ను ఎవడో వెంబడించాడు. అదేంటన్నా మనోడి చంపేశావు? ఒకడి వల్ల నేను పోతానని తెలిస్తే ముందు వాడినే చంపేస్తా. ఎక్కడ పడ్డాడో అక్కడే పాతేయండి. ఈ ఊరు అనుకున్నంత తేలికేం కాదు. రేపటి నుంచే మనం మన పని మొదలు పెడదాం.